హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న కథతో మీ ముందుకు వచ్చానండి. కథ పేరు ఉపాయం. రంగయ్య టోపీలు కుట్టుకొని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి టోపీలు బుట్ట పక్కన పెట్టి ఆ చెట్టు కింద నిద్రపోయాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు నివసిస్తున్నాయి. ఆ కోతులు నిద్రించి వాని తలపై ఉన్న టోపీని చూసి కిందకు దిగివచ్చి బుట్టలో ఉన్న టోపీలన్నీ తీసుకొని తలా ఒకటి తలపైన పెట్టుకున్నాయి. గంతులు వేస్తూ ఉన్నాయి. ఇంతలో రంగయ్యకు మెలకువ వచ్చి టోపీలు బుట్ట వైపు చూశాడు. బుట్టలోని టోపీలు ఏమైనా అని తలపైకి ఎత్తి చూశాడు. తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన కులుకుచున్న కోతులను చూసి వాడికేమి చెయ్యాలో తోచలేదు. కొంతసేపు ఆలోచించి తన తలపై ఉన్న టోపీ తీసి నేలపైన విసిరేశాడు. అది గమనించిన కోతులు వాటి తలల మీద టోపీలు తీసి నేల మీదకి విసిరాయి. వాడు సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి బుట్టలో వేసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఉపాయంతో సమస్యలను అధిగమించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడున్న కాలంలో ఎక్కడ చూడండి సమస్యలే లేని చోట సృష్టించే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఉపాయంతో వెళ్ళాలి అనే ఈ చిన్న చిన్న కథలు ఎప్పుడో చెప్పినవేనండి, అందరికీ తెలిసిన కథలే. ఇప్పుడుండే జనరేషన్కి మాత్రమే